సో ఈరోజు టాపిక్ ఆసబ్జాయిలు. ఆసబ్జాయిలు యొక్క దక్కన్ను దాదాపు 225 సంవత్సరాలు పాలించారు. అనగా 1724 సంవత్సరం నుంచి 1945 సంవత్సరాల మధ్య హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమయ్యేంత వరకు ఆసబ్జాయిలు ఈ యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని లేదా దక్కన్ను పరిపాలించడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్య స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. ఈయన నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. నిజాం ఉల్ ముల్క్కి ఇంకా అనేక బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదుల్లో ఏంటంటే చిన్కిలిచ్ ఖాన్, ఫతేహ్ జంగ్ మొదలైన బిరుదులు ఉన్నాయి. నిజాం ఉల్ ముల్క్ కూడా ఒక బిరుదు. ఆయన అసలు పేరు మీర్ కమరుద్దీన్. తర్వాత మనకు నిజాం ఉల్ ముల్క్ వాళ్ళ పూర్వీకులు టర్కీ దేశం నుంచి భారతదేశానికి వలస రావడం జరిగింది. టర్కీ దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చి ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల దగ్గర వివిధ ఉద్యోగాలు చేశారు. అదేవిధంగా మన నిజాం ఉల్ ముల్క్ కూడా అనేక ఉద్యోగాలు మొఘళ్ళ దగ్గర అనేక పదవులు పొందడం జరిగింది. చివరికి ఆయన దక్కన్ సుబేదార్ కావడం జరిగింది. తర్వాత నిజాం బిరుదులన్నీ కూడా మొఘల్ చక్రవర్తులు ఇచ్చిన బిరుదులే ఆయనకు. తర్వాత దక్కన్ సుబేదార్గా ఉన్న రోజుల్లో ఆయనే ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ సుబేదార్గా ఉండేవాడు. ఆ రోజుల్లో మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ను ఢిల్లీకి ఆహ్వానించి మొఘళ్లకు ప్రధానమంత్రిగా చేయమని కోరడం జరిగింది. కొంతకాలం ఆయనే మొఘళ్లకు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఈ యొక్క అక్కడి దర్బార్ రాజకీయాలు చూసి విసిగి వేసారిపోయిన నిజాం ఉల్ ముల్క్ నాకు ఈ మొఘల్ ప్రధానమంత్రి కంటే దక్కన్ సుబేదారి పదవే చాలా బాగుందని చెప్పి అనుకొని తన సైన్యాన్ని తీసుకొని దక్కన్కు బయలుదేరాడు. ఇటువంటి సమయంలో మహమ్మద్ షా, మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా ఈ నిజాం తన పట్ల అవిధేయంగా ప్రవర్తించాడని, తర్వాత తనకు ఎదురు తిరిగి తనపైన తిరుగుబాటు చేసి దక్కన్కి వెళ్ళిపోతున్నాడని ఈ యొక్క అభియోగాన్ని మోపి ముబారిజ్ ఖాన్ అనేవాడిని దక్కన్ సుబేదార్గా నియమించి ఆయనను నిజాం ఉల్ ముల్క్ను ఓడించి బందీగా పట్టుకురామని పంపించడం జరిగింది. ఆ విధంగా ముబారిజ్ ఖాన్ మొఘల్ సైన్యాలను తీసుకొని దక్కన్కి వచ్చాడు. ఇద్దరికి ముబారిజ్ ఖాన్ తర్వాత నిజాం ఉల్ ముల్క్ల మధ్య ఈ యొక్క మహారాష్ట్రలో కలుసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ దగ్గర ఉన్న శకర్ఖేడా అనే ప్రాంతంలో ఇద్దరు కలుసుకున్నారు. శకర్ఖేడా అనే ప్రాంతంలో ఇద్దరు కలుసుకొని 1724 సంవత్సరంలో శకర్ఖేడా యుద్ధం వారిద్దరి మధ్య జరిగింది. ఆ యుద్ధంలో నిజాం ఉల్ ముల్క్ ముబారిజ్ ఖాన్ని ఓడించి వధించడం జరిగింది. ఆ తర్వాత నిజాం ఉల్ ముల్క్ ఈ విధంగా దక్కన్ సుబేదార్ అయ్యాడు. దాంతో నిజాం దక్కన్ సుబేదార్ అయిన తర్వాత ఈ పరిస్థితిని గమనించిన మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఇక తప్పదని భావించి నిజాం ఉల్ ముల్క్ అధికారాన్ని గుర్తిస్తూ, దక్కన్ సుబేదార్గా ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఆయనకు ఆసబ్జా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆసబ్జా అనే బిరుదు ఇవ్వడం వలన ఆ వంశం అంతా కూడా ఆసబ్జాయి వంశం అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ నిజాం ఉల్ ముల్క్ ఈ విధంగా మొఘల్ ప్రతినిధి పైన తాను గెలిచినప్పటికీ కూడా తాను మొఘళ్లకు సామంతుని తన కాయిదా పత్రాల పైన రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత మనకు నిజాం ఉల్ ముల్క్ తర్వాత అనేక మంది ఆయన వారసులు ఆసబ్జాయి రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన వారసుల్లో మరొక ముఖ్యమైన రాజు ఎవరంటే ముఖ్యమైన పాలకుడు నిజాం అలీ ఖాన్. ఈ యొక్క మన నిజాం ఉల్ ముల్క్ సమయం ఆయన కాలం ఏంటంటే 1724 నుంచి 1745 సంవత్సరాల మధ్య నిజాం ఉల్ ముల్క్ పాలించాడు. తర్వాత మనకి రెండో పాలకుడు అంటే ఆ తర్వాత మరో ముఖ్యమైన రాజైన నిజాం అలీ ఖాన్ 1761 నుంచి 1803 సంవత్సరాల మధ్య పాలించాడు. నిజాం అలీ ఖాన్ 1761 నుంచి 1803 సంవత్సరాల మధ్య పాలించాడు. తర్వాత ఈయన రెండవ ఆసబ్జా అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఈ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈయనకు నిజాం అలీ ఖాన్ అనే పేరున్నది కాబట్టి ఈయన అనుచరులందరికీ కూడా, ఈయన వారసులందరికీ కూడా నిజాంలని పిలవడం మొదలుపెట్టారు ప్రజలు. అంటే ఈయనకు నిజాం అలీ ఖాన్ అనే పేరుంది కాబట్టి ఈయన పేరున్నది కాబట్టి ఈ నిజాం అనే పేరు ఉండడం వల్ల ఈయన వారసులందరూ కూడా నిజాములు అయిపోయారు. అందుకే అందరూ జనరల్గా అంటుంటారు హైదరాబాద్ నిజాములు అని అంటుంటారు. తర్వాత మనకి ఇక్కడ ఈ విషయాలు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు
అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆసఫ్జాయి రాజ్య స్థాపకుడు ఎవరని ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు. ఆసఫ్జాయి రాజ్య పాలకుడు నిజాముల్ ముల్క్ అనే సమాధానం మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏంటంటే మీర్ కమరుద్దీన్ అనే పైన ఆయన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆయనే ముబారిజ్ ఖాన్ను మరి మొఘల్ ఈ యొక్క దక్కన్ సుబేదార్ కావడానికి ముబారిజ్ ఖాన్ను ఎక్కడ ఓడించాడు, ఏ యుద్ధంలో ఓడించాడు అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా నిజాం అలీ ఖాన్ రెండవ ఆసఫ్జాయి బిరుదుతో ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. సో మన నిజాం అలీ ఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో మనకి నిజాం అలీ ఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన తర్వాత ఈ యొక్క ఆయన ఉత్తర సర్కార్ను క్రీస్తకం 1766 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, తూర్పు ఇండియా వర్తక సంఘం వారు కాండ్రేగుల జోగిపంతులు అనే వ్యక్తిని, ఒక ప్రముఖ దుబాసిని నిజాం అలీ ఖాన్ దగ్గరికి పంపించారు. విషయం ఏంటంటే ఈ యొక్క ఉత్తర సర్కార్లను తూర్పు ఇండియా వర్తక సంఘానికి లీజుగా ఇవ్వమని చెప్పేసి కాండ్రేగుల జోగిపంతులు పంపించడం జరిగింది. ఆ విధంగా ప్రముఖ దుబాస్ అయిన కాండ్రేగుల జోగిపంతులు నిజాం అలీ ఖాన్తో చర్చలు జరిపాడు. దాంతో నిజాం అలీ ఖాన్ ఉత్తర సర్కార్లు ఇవ్వడానికి అంగీకరించాడు. ఇలాంటి ఒప్పందం బ్రిటిష్ వారి మధ్య బ్రిటిష్ మరియు నిజాం అలీ ఖాన్ల మధ్య క్రీస్తకం 1766 సంవత్సరంలో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము సంవత్సరానికి 15 లక్షల రూపాయల కౌలుకు ఈ యొక్క నిజాం అలీ ఖాన్ ఉత్తర సర్కార్లను తూర్పు ఇండియా వర్తక సంఘానికి అప్పగించడం జరిగింది. ఉత్తర సర్కార్లు అంటే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర జిల్లాలను ఆ రోజుల్లో ఉత్తర సర్కార్లని అనేవారు. ఈ ఉత్తర సర్కార్లన్నింటినీ కూడా 15 లక్షల కౌలుకు, సంవత్సరానికి 15 లక్షల కౌలుకు ఈ యొక్క తూర్పు ఇండియా వర్తక సంఘానికి నిజాం అలీ ఖాన్ 1766 సంవత్సరంలో అప్పగించాడు. తర్వాత మనకు నిజాం అలీ ఖాన్ ఈ యొక్క భారత గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేశాడు. ఎందుకంటే నిజాం అలీ ఖాన్కు శత్రు భయం ఎక్కువ. ఎందుకంటే మరాఠా వారు పొంచి ఉన్నారు, రకరకాల శత్రుత్వం ఉంది, మరాఠా వారు మాటికి దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వెల్లస్లీ ఏం చెప్పాడంటే, వెల్లస్లీ సైన్య సహకార ఒప్పందం అనే ఒక నూతన ఒప్పందాన్ని ప్రవేశపెట్టాడు. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే, ఏ స్వదేశీ రాజైనా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నట్లయితే ఆ రాజుకు తమ బ్రిటిష్ వారు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏ రాజైతే తన సైన్య సహకార ఒప్పందం చేసుకుంటాడో ఆ రాజు యొక్క రాజధానిలో బ్రిటిష్ సైన్యం ఆ రాజు రక్షణ కొరకు ఉంటుంది. తర్వాత ఒక బ్రిటిష్ రెసిడెంట్స్ ఆ రాజు రాజధానిలో వచ్చి ఉంటాడు. ఆయన సలహాల ప్రకారము విదేశీ వ్యవహారాలు ఆ రాజు నడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత అంతరంగ వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోరు అనేది సైన్య సహకార ఒప్పందంలోని వివిధ అంశాలు. అయితే మనకు నిజాం అలీ ఖాన్కు మాటికి మరాఠా వారితోని యొక్క సమస్య ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా బ్రిటిష్ వారితోని క్రీస్తకం 1798 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేశాడు. మరి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ యొక్క భారతదేశంలోనే నిజాం అలీ ఖాన్ మొట్టమొదటిసారిగా సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేసిన మొదటి రాజు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాజు కూడా, భారతదేశ స్వదేశీ రాజు ఏ రాజు కూడా సైన్య సహకార ఒప్పందం బ్రిటిష్ వారితో చేసుకోలేదు. కానీ నిజాం అలీ ఖాన్ మొట్టమొదటి రాజు సైన్య సహకార ఒప్పందం చేసుకున్న భారతదేశ స్వదేశీ రాజుల్లో నిజాం అలీ ఖాన్ మొదటివాడు. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఎందుకంటే గతంలో చాలాసార్లు అడిగారు ఈ ప్రశ్న. భారతదేశంలో ఈ యొక్క సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి రాజని కానీ, మొదటి స్వదేశీ పాలకుడు ఎవరని కానీ గతంలో అడిగారు. దానికి మనకు ఆన్సర్ నిజాం అలీ ఖాన్ అవుతుంది. ఈ విధంగా క్రీస్తకం 1798 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ ఈ యొక్క సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేశాడు. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు 1798 నాటికే 99 నాటికే బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో ఆయనకు ప్రత్యేక భవనం నిర్మించడం జరిగింది. తర్వాత కోటిలో ఆయనకు ప్రత్యేక భవనం నిర్మించడం జరిగింది. అదేవిధంగా క్రీస్తకం 1800 సంవత్సరాల్లో ఈ యొక్క బ్రిటిష్ ఆర్మీ అంటే బ్రిటిష్ సైనికులు నిజాం రక్షణ కొరకు హైదరాబాద్కు రావడం జరిగింది. ఈ విధంగా నిజాం రక్షణ కొరకు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ యొక్క సైన్యానికి
మరి ఆ సైన్యాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరిదంటే మన నిజాం అలీ ఖాన్ది. కాబట్టి నిజాం అలీ ఖాన్ దగ్గర ఆర్థికంగా చాలా దివాలా స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గర సొమ్ములు లేవు, డబ్బులు లేవు. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ధనమన్నా ఇవ్వండి, లేకపోతే కొన్ని ప్రాంతాల అన్నా ఇవ్వండి అని బ్రిటిష్ వారు పేర్కొన్నప్పుడు ఇమీడియట్గా నిజాం అలీ ఖాన్ తాను రాయలసీమ జిల్లాలలో ఈ యొక్క బ్రిటిష్ హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ సైన్య పోషణకు గాను ఇవ్వడం జరిగింది. ఈ రాయలసీమ జిల్లాలు ఏంటంటే కడప, కర్నూలు, అనంతపురం మరియు బళ్ళారి జిల్లాలను బ్రిటిష్ హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ సైన్య పోషణకు గాను నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది. ఈ విధంగా అప్పగించారు కాబట్టి వాటిని దత్త మండలాలని తర్వాత కాలంలో వాటికి పేరు వచ్చింది. తర్వాత అంతేకాకుండా మరి హైదరాబాద్లో బ్రిటిష్ సైన్యం ఎంత అంటే 2 లక్షల మంది సైన్యము ఉండేవారు. తర్వాత మనకు ఆయన నిర్మాణాలు తీసుకుంటే మనకు గుల్షన్ మహల్, తర్వాత మోతీ మహల్, రోషన్ మహల్, తర్వాత చార్ బంగ్లా అనే నిర్మాణాలు ఆయన చేయడం జరిగింది. తర్వాత నిజాం అలీ ఖాన్ తర్వాత ఆయన కుమారుడు సికిందర్ రాజ్యానికి రావడం జరిగింది. సికిందర్ క్రీస్తకం 1803 సంవత్సరం నుంచి 1829 సంవత్సరాల మధ్య ఆయన పరిపాలించాడు. సికిందర్ మూడో ఆసఫ్ అనే బిరుదుతో రాజ్యానికి రావడం జరిగింది. తర్వాత ఈ విధంగా మరి సికిందర్ కాలం ఏ విధంగా బ్రిటిష్ వారితో ఈ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటే సికిందర్ కాలం నాటికి బ్రిటిష్ వారి యొక్క పెత్తనం బాగా పెరిగిపోయింది. సికిందర్ కేవలము బ్రిటిష్ వారికి ఒక సామంతునిగా మారిపోవడం జరిగింది. తన అధికారాలన్నీ సికిందర్ కోల్పోయాడు. బ్రిటిష్ వారు ఏం చెప్పారు, విదేశీ వ్యవహారాలు మాత్రమే తమ రాజప్రతినిధి తమ రెసిడెన్స్ యొక్క సలహాల మీదకి నడుచుకోవాలి, అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని అన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం స్వదేశీ వ్యవహారాల్లో కూడా బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. బ్రిటిష్ వారిని కాదని నిజాం ఏం చేయలేని స్థితికి వచ్చింది పరిస్థితి. దాంతో ఇంకా ఇక్కడ ఏంటంటే నిజాము తన ప్రధానమంత్రి అంటే దివాన్, తన ఉప ప్రధాని అంటే డిప్యూటీ దివాన్, ప్రధానమంత్రినైనా ఉప ప్రధానమంత్రినైనా నియమించుకోవాలంటే బ్రిటిష్ వారే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రిటిష్ వారే యొక్క దివాన్ను కానీ డిప్యూటీ దివాన్ కానీ నియమించే పరిస్థితికి వచ్చింది. మొత్తం అధికారాలన్నీ కూడా బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. నిజాం కేవలం బ్రిటిష్ వారి కింద ఒక సామంతునిగా, ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. తర్వాత ఇదే సమయంలో మనకు రసల్ బ్రిగేడ్ అనే నూతన సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ యొక్క 1811 సంవత్సరంలో బ్రిటిష్ రెసిడెంట్గా హైదరాబాద్కు యొక్క హెన్రీ రసల్ అనేవాడు రావడం జరిగింది. హెన్రీ రసల్ అనే అధికారి హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్గా హైదరాబాద్కు 1811 సంవత్సరంలో వచ్చాడు. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఆ పరిస్థితులను చూసి శాంతి భద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందుకంటే నిజాంకు శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన ఈ యొక్క సైనిక శక్తి లేదని గ్రహించి ఆయనే రసల్ బ్రిగేడ్ అనే నూతన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు గాను రసల్ బ్రిగేడ్ అనే నూతన సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ రసల్ బ్రిగేడే ఆ తర్వాత కాలంలో ఈ సైన్యమే హైదరాబాద్ సైన్యంగా మారిపోయింది. మరి ఈ విధంగా రసల్ బ్రిగేడ్ అనే నూతన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి మన నిజాం దగ్గర తీసుకుంటే ఆయన దగ్గర సొమ్ము లేదు. మరి రసల్ బ్రిగేడ్ యొక్క ఖర్చులు ఎవరు భరించాలంటే నిజాం భరించాల్సి ఉంటుంది. నిజాం సికిందర్ భరించాల్సి ఉంటుంది. కానీ ఈయన దగ్గర సొమ్ము లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈయన దగ్గర సొమ్ము లేదు. రైతులపైన ఎక్కువ పన్నులు విధించాడు. దాంతో రైతులు ఈ యొక్క పన్నులు చెల్లించలేక గుత్తేదారులకు ఇచ్చాడు. పన్నులు చెల్లింపు విధానాన్ని గుత్తేదారులు చేతులు పెట్టాడు. దాంతో గుత్తేదారులు యొక్క బలవంతంతో రైతులు పారిపోయారు. దాంతో నిజాం చేసేదేం లేక ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితుల్లో పామర్ అండ్ కంపెనీ దగ్గర అప్పు తీసుకున్నాడు. పామర్ అండ్ కంపెనీ అంటే ఏంటి? అసలు పామర్ అండ్ కంపెనీని విలియం పామర్ అనేవాడు క్రీస్తకం 1814 సంవత్సరంలో స్థాపించాడు. అసలు విలియం పామర్ మనకు నిజాం సైన్యంలో పనిచేశాడు. 1799 సంవత్సరం నుంచి 1812 సంవత్సరాల మధ్య విలియం పామర్ నిజాం సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యాడు, పదవి విరమణ పొందాడు. ఆ విధంగా ఈ యొక్క నిజాం సైన్యంలో పనిచేసిన మొట్టమొదటి బ్రిటిష్ పౌరుడు విలియం పామర్. మొట్టమొదటి బ్రిటిష్ పౌరుడు విలియం పామర్. ఆ విధంగా నిజాం సైన్యంలో 1812 సంవత్సరంలో పదవి విరమణ పొందిన తర్వాత 1814
1814 సంవత్సరంలో ఆయన ఈ విధంగా 1814 సంవత్సరంలో ఆయన ఈ యొక్క విలియం పామర్ అండ్ కంపెనీని స్థాపించడం జరిగింది. పామర్ అండ్ కంపెనీని స్థాపించి ఈ యొక్క బ్రిటిష్కు ఆ విధంగా స్థాపించి తాను కలప సేకరణ కొరకు ఈ కంపెనీ స్థాపించినట్టు బ్రిటిష్ వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ విధంగా అనుమతి తీసుకొని ఈ కంపెనీని స్థాపించాడు. ఈ విలియం పామర్కి స్థాపించిన ఈ పామర్ అండ్ కంపెనీ యొక్క తాను బయట నుంచి 12% వడ్డీకి అప్పు తీసుకొని వచ్చి నిజాంకు మాత్రము 25% వడ్డీకి అప్పు ఇవ్వడం ప్రారంభించింది. ఈ విధంగా 25% వడ్డీకి నిజాంకి ఇవ్వడంతో నిజాం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే నిజాం 30 లక్షల రూపాయల పూచీకత్తు కింద బిరార్ను ఆయనకు ఇవ్వడం జరిగింది. బిరార్ జిల్లాను ఈ యొక్క విలియం పామర్కు కానీ పామర్ అండ్ కంపెనీకి కానీ కట్టబెట్టడం జరిగింది. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో నిజాం ఇంకా దివాలా తీసే పరిస్థితి కనబడుతున్న సమయంలో 1820 సంవత్సరంలో ఈ ఈపీ మెట్కాఫ్ అనేవాడు బ్రిటిష్ రెసిడెంట్గా రావడం జరిగింది. 1820 సంవత్సరంలో ఈపీ మెట్కాఫ్ అనేవాడు బ్రిటిష్ రెసిడెంట్గా వచ్చి ఆయనే ఈ యొక్క నిజాం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని పామర్ అండ్ కంపెనీ చేసే ఈ యొక్క అన్యాయాన్ని చూసి సహించలేక ఆయనే బ్రిటిష్ రెసిడెన్సీ నుంచి 50 లక్షల రూపాయలు ఇచ్చి నిజాంను ఆదుకోవడం జరిగింది. ఆ 50 లక్షల రూపాయలు పామర్ అండ్ కంపెనీకి ఇచ్చి అప్పు తీర్చాడు. దాంతో ఈ యొక్క పామర్ అండ్ కంపెనీ నుంచి నిజామును కాపాడేవాడు ఈపీ మెట్కాఫ్ అనే బ్రిటిష్ రెసిడెంట్. ఆ విధంగా ఈ యొక్క పామర్ అండ్ కంపెనీ యొక్క వ్యవహారం ముగిసిపోయింది. మనకు సికిందర్జా పేరుతో వెలిసిన నగరమే సికింద్రాబాద్. ఈ విధంగా సికిందర్జా పేరుతో వెలిసిన నగరమే సికింద్రాబాద్. సో ఇది మనకు సికిందర్జాకు సంబంధించిన సమాచారం. తర్వాత సికిందర్జా కుమారుడు నాసిరుద్దౌలా హైదరాబాద్కు నిజాం కావడం జరిగింది. హైదరాబాద్కు పాలకుడు కావడం జరిగింది. నాసిరుద్దౌలా క్రీశకం 1829 సంవత్సరం నుంచి 1857 సంవత్సరాల మధ్య పాలించాడు. క్రీశకం 1829 సంవత్సరం నుంచి 1857 సంవత్సరాల మధ్య ఈ యొక్క నాసిరుద్దౌలా పాలించడం జరిగింది. ఈ యొక్క నాసిరుద్దౌలా నాలుగో ఆసబ్జా బిరుదుతో రాజ్యానికి రావడం జరిగింది. 4వ ఆసబ్జా బిరుదుతో రాజ్యానికి వచ్చాడు. మరి ఈ యొక్క నాసిరుద్దౌలా కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటంటే ఈయన కాలంలో వహాబీ ఉద్యమం వచ్చింది. హైదరాబాద్కు వహాబీ ఉద్యమం వచ్చింది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా వహాబీ ఉద్యమము ఎందుకు వచ్చిందంటే భారతదేశ వ్యాప్తంగా తిరిగి ముస్లిం రాజ్యాన్ని పునఃస్థాపించాలి, ముస్లిం రాజ్యాన్ని తిరిగి స్థాపించాలనే లక్ష్యంతో వహాబీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ కూడా ఈ వహాబీ ఉద్యమం వ్యాపించింది. మరి హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు నిజాం సోదరుడైన ముబారిజ్ ఉద్దౌలా ఈ విధంగా ఈ యొక్క హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. దాంతో ప్రభుత్వము ముబారిజ్ ఉద్దౌలాను 1839 సంవత్సరంలో ఈ యొక్క బంధించి ఈ యొక్క గోల్కొండ కోటలో నిర్బంధించింది. ఆయన శేష జీవితం అక్కడే గడిపి ఆయన ఆ గోల్కొండ జైల్లోనే మరణించడం జరిగింది. ఈ విధంగా మనం తీసుకుంటే వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారనే ప్రశ్న రావచ్చు. వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించింది ముబారిజ్ ఉద్దౌలా. మరి వహాబీ ఉద్యమం ఎప్పుడు వచ్చింది హైదరాబాద్కి అని కూడా అడగవచ్చు. కాబట్టి వహాబీ ఉద్యమం 1839గా లేకపోతే ఇంకా రకరకాల సంవత్సరాలు అడగవచ్చు. ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించగలరు. తర్వాత ఈయన కాలంలో జరిగిన ఇంకో ముఖ్య సంఘటన, నాసిరుద్దౌలా కాలంలో జరిగిన ఇంకొక ముఖ్య సంఘటన ఏంటంటే నిజాం మరి అప్పటికే బ్రిటిష్ వారికి పెద్ద ఎత్తున రుణపడి ఉన్నాడు, పెద్ద ఎత్తున అప్పులు చేసినాడు బ్రిటిష్ వారి దగ్గర నుంచి. ఆల్రెడీ ఆనాడున్న మెట్కాఫ్ 50 లక్షల రుణాన్ని యొక్క బ్రిటిష్ రెసిడెన్సీ నుంచి ఇవ్వడం జరిగింది. మరి రుణభారం ఎక్కువైపోవడంతో ఈ యొక్క నిజాం బ్రిటిష్ వారితో బిరార్ ఒప్పందం చేసుకున్నాడు. బిరార్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. బిరార్ ఒప్పందం 1853 సంవత్సరం మే 21 తేదీన జరిగింది. బిరార్ ఒప్పందం 1853 సంవత్సరం మే 21 తేదీన జరిగింది. నిజాం ప్రభుత్వము ఈ యొక్క బ్రిటిష్ కంపెనీకి రుణపడిన బాకీ తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయన 1853 సంవత్సరం మే 21 తేదీన ఈ యొక్క బ్రిటిష్ వారితో ఈ యొక్క బిరార్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి బిరార్ రాష్ట్రాన్ని అదేవిధంగా రాయచూర్, ఉస్మానాబాద్ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది.
బ్రిటిష్ వారికి నిజాం బిరార్ రాష్ట్రాన్ని, రాయచూర్ మరియు ఉస్మానాబాద్ జిల్లాలను అప్పగించడం జరిగింది. తర్వాత 1857 తిరుగుబాటు అనేది నాసిరుద్దౌలా కాలంలోనే ప్రారంభమైంది. 1857 తిరుగుబాటు అనేది నాసిరుద్దౌలా కాలంలోనే ప్రారంభమైంది. కానీ నాసిరుద్దౌలా కాలంలో ప్రారంభమైనప్పటికీ ఆయన 1857 తిరుగుబాటు ప్రారంభంలోనే ఆయన మరణించడం జరిగింది. తిరుగుబాటు ప్రారంభంలోనే నాసిరుద్దౌలా మరణించాడు. తర్వాత నాసిరుద్దౌలా తర్వాత ఆయన కుమారుడు అఫ్జలుద్దౌలా క్రీస్తకం 1857 సంవత్సరం నుంచి 1869 సంవత్సరాల మధ్య పాలించాడు. నాసిరుద్దౌలా కుమారుడే అఫ్జలుద్దౌలా. ఆయనే 1857 నుంచి 1869 సంవత్సరాల మధ్య పాలించాడు. మరి ఈ విధంగా ఈయనే ఐదవ ఆసబ్జా అనే బిరుదుతో ఆయనే పదవిలోకి వచ్చాడు. 5వ ఆసబ్జా అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. మరి ఈ విధంగా 1857 తిరుగుబాటు ఆ కాలంలో బ్రహ్మాండంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు వచ్చింది. సిపాయిలు తిరుగుబాటు చేస్తున్నారు, దేశవ్యాప్తంగా పోరాట యోధులు ఉన్నారు, రకరకాల రాష్ట్రాల్లో తిరుగుబాటు జరిగింది. అదేవిధంగా ఈ తిరుగుబాటు హైదరాబాద్ కూడా వ్యాపించింది. హైదరాబాద్లో కూడా బ్రహ్మాండమైన తిరుగుబాటు సాగింది. ఆ విధంగా ఔరంగాబాద్లో సాగింది. హైదరాబాద్లో సర్దార్ తురబాజ్ ఖాన్ అనేవాడు రోహిల్లా వీరుడు 500 మంది రోహిల్లాలను తీసుకొని వెళ్ళి బ్రిటిష్ రెసిడెన్సీ పైన కాల్పులు జరపడం జరిగింది. ఈ విధంగా మరి బ్రిటిష్ వారికి ఈ నిజాం కానీ ఆయన ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ కానీ ఈ తిరుగుబాటును అణచడంలో పూర్తి స్థాయిలో సహకరించారు. ఆ విధంగా నిజాం మరి తురబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీ పైన కాల్పులు జరిపినప్పుడు సాలార్జంగ్ అరబ్ సైనికులతో వచ్చి తురబాజ్ ఖాన్ను పట్టుకొని వధించడం జరిగింది. అదేవిధంగా ఔరంగాబాద్లో చేసిన తిరుగుబాట్లను కూడా అణచివేశాడు. అదేవిధంగా సాలార్జంగ్ బ్రిటిష్ వారికి సహాయంగా అశ్విక దళాలను హైదరాబాద్ రాజ్యం నుంచి ఉత్తర భారతదేశానికి పంపించడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాల ఆనాటి నిజామైన అఫ్జలుద్దౌలా కానీ ఆయన ప్రధానమంత్రి లేదా దివాన్ అయిన సాలార్జంగ్ కానీ 1857 తిరుగుబాటును నడచడంలో బ్రిటిష్ వారికి పూర్తి స్థాయిలో సహకరించారు. ఆ విధంగా బ్రిటిష్ వారు అత్యంత సమర్థవంతంగా 1857 తిరుగుబాటును అణచివేయడంతో ఫలితంగా బ్రిటిష్ వారు నిజాం అఫ్జలుద్దౌలాకు స్టార్ ఆఫ్ ఇండియా అంటే తిరుగుబాటును అణచివేసిన తర్వాత ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశం వేగు చుక్క అనే బిరుదు అఫ్జలుద్దౌలాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిజాం చెల్లించవలసిన 50 లక్షల రూపాయల రుణాన్ని కూడా రద్దు చేశారు. నిజాం చెల్లించవలసిన 50 లక్షల రూపాయల రుణాన్ని కూడా రద్దు చేశారు. నిజాం గతంలో బ్రిటిష్ వారికి ఇచ్చిన కొన్ని ప్రాంతాలను కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. నిజాం బ్రిటిష్ వారికి ఇచ్చిన కొన్ని ప్రాంతాలను కూడా అప్పుబడి బ్రిటిష్ వారికి ఇచ్చిన కొన్ని ప్రాంతాలను కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు అఫ్జలుద్దౌలా కాలంలో చౌమల్లా ప్యాలెస్ నిర్మాణం పూర్తయింది. సో మనకు అఫ్జలుద్దౌలా తర్వాత ఆయన కుమారుడు మహబూబ్ అలీ ఖాన్ సింహాసనానికి రావడం జరిగింది. మహబూబ్ అలీ ఖాన్ క్రీస్తకం 1869 నుంచి 1911 సంవత్సరాల మధ్య పాలించాడు. ఈయన ఆరవ ఆసబ్జా బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అయితే మనకి ఇక్కడ అఫ్జలుద్దౌలా మరణించే నాటికి ఆయన కుమారుడైన మహబూబ్ అలీ ఖాన్ 3 సంవత్సరాల బాలుడు. అందువలన బ్రిటిష్ గవర్నర్ జనరల్ కానీ బ్రిటిష్ వారు ఈయనకు సంరక్షకులుగా కొంతమందిని నియమించారు. సాలార్జంగ్ను మరి కొంతమందిని ఈయనకు సంరక్షకులుగా నియమించడం జరిగింది. నిజాం పెరిగి పెద్దవాడైన తర్వాత 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మహబూబ్ అలీ ఖాన్ 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆనాటి భారత గవర్నర్ జనరల్ అయిన రిప్పన్ హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చి ఈయనకు నిజాంకు అధికార బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ విధంగా మరి అధికార బాధ్యతలు ఎప్పుడు అప్పగించాడంటే 1884 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ఆనాటి గవర్నర్ జనరల్ అయిన రిప్పన్ హైదరాబాద్కు వచ్చి మన నిజామైన మహబూబ్ అలీ ఖాన్కు అధికార బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ను దర్శించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనే ప్రశ్న మనకు అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి అది గమనించగలరు. తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే 1884 సంవత్సరంలో నిజాం మహబూబ్ అలీ ఖాన్
అప్పటి వరకు ఉన్న అధికార భాష అయిన పర్షియన్ భాషను తొలగించి దాని స్థానంలో ఉర్దూ భాషను అధికార భాషగా చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 1884 ఈ యొక్క సంవత్సరంలో పర్షియన్ భాష నుంచి ఉర్దూ భాష అధికార భాష అయింది. మరి ఈ ప్రశ్న కూడా ఇంపార్టెంటే. మనకి ఏంటంటే ఆ పర్షియన్ భాష నుండి ఉర్దూ భాష అధికార భాషగా ఎప్పుడు మారిందని చెప్పేసి, ఏ సంవత్సరంలో మారిందని చెప్పేసి ప్రశ్న అడగవచ్చు. అదేవిధంగా మనం తీసుకుంటే ఎవరి కాలంలో పర్షియన్ భాష నుంచి ఉర్దూ భాష అధికార భాష అయిందని చెప్పేసి నా ప్రశ్న కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే 1883 సంవత్సరంలో చాందా రైల్వే స్కీమ్ ఆందోళన. అంటే 1883 సంవత్సరం నాటికి అప్పటికే నిజాం ప్రభుత్వము అనేక రైల్వే లైన్స్ వేసింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వాడి వరకు మార్గాన్ని కూడా వేసింది. హైదరాబాద్ నుంచి వాడి వరకు మార్గాన్ని వేసిన తర్వాత ఈ వాడి నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు రైల్వే లైన్ పొడిగించాలని ప్రయత్నం జరిగింది. అయితే మరి దీనివల్ల ఎలాంటి లాభం లేకపోగా నష్టాలున్నాయని చెప్పేసి అది పక్కన పడేశారు. అటువంటి పరిస్థితుల్లో 1883 సంవత్సరంలో ఈ చాందా రైల్వే స్కీమ్ బయటపడింది. దాంతో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో ప్రజా చైతన్యం వచ్చింది. అంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారిగా అంటే 1883 సంవత్సరం కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు ఎప్పుడు కూడా తమ అభిప్రాయాన్ని బయటకు వ్యక్తీకరించలేదు. కానీ 1883 సంవత్సరంలో చాందా రైల్వే స్కీమ్ బయటపడినప్పుడు మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఆ విధంగా ఈ సంఘటన మహబూబ్ అలీ ఖాన్ కాలంలో జరిగింది. అంటే మనకు ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రతిసారి అడుగుతుంటారు. ఈ ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ ప్రజలు మొట్టమొదటిసారిగా తమ ప్రజాభిప్రాయాన్ని ఎప్పుడు వ్యక్తీకరించారనే ప్రశ్న అడుగుతుంటారు. ఎప్పుడు అంటే 1883 సంవత్సరం అని ఇయర్స్ అడగవచ్చు, లేదా ఇంకో రకంగా అడగవచ్చు. ఈ ప్రశ్న ఏంటంటే చాందా రైల్వే స్కీమ్ యొక్క సంఘటన అంటే ఏ సంఘటనలో హైదరాబాదు ప్రజలు మొట్టమొదటిసారిగా తమ ప్రజాభిప్రాయాన్ని ఏ సంఘటన సందర్భంగా వ్యక్తీకరించారనే ఆన్సర్ ఈ యొక్క క్వశ్చన్ కూడా అడగవచ్చు. కాబట్టి అభ్యర్థులు గమనించగలరని మనవి. అదేవిధంగా మనకు ఈ కాలంలో మనకు మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1887 సంవత్సరంలో నిజాం కళాశాల ఏర్పాటైంది. 1887 సంవత్సరంలో నిజాం కాలేజీ స్థాపించబడింది. అదేవిధంగా 1893 సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ మంత్రి మండలి ఏర్పాటు చేశాడు మన మహబూబ్ అలీ ఖాన్. 1893 సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే మంత్రి మండలిని మహబూబ్ అలీ ఖాన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1905 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో తర్వాత మెదక్, వరంగల్ సుబాలు ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణలో పరిపాలన వ్యవస్థీకరణలో భాగంగా 1905 సంవత్సరంలో మెదక్, వరంగల్ సుబాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇదే సమయంలో. తర్వాత 1908 సంవత్సరంలో మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి, భారీ ఎత్తున మూసీ నదికి 1908 సంవత్సరంలో వరదలు వచ్చి 15,000 మంది ప్రజలు మరణించారు. ఆ వరదల్లో కొట్టుకుపోయి 15,000 మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. కానీ అదే సమయంలో మహబూబ్ అలీ ఖాన్ అనేక మందికి తన దర్బార్లో వంటకాలు చేయించి పెట్టించాడు. తర్వాత అనేకమైన కనీస చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా 1908 సంవత్సరంలో భారీ భయంకరమైన వరద వచ్చి అనేక మంది చనిపోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా 1902 నవంబర్ 5వ తేదీన నిజాంకు బ్రిటిష్ వారితో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏంటంటే బిరార్ పైన నిజాం సార్వభౌమత్వాన్ని బ్రిటిష్ వారు అంగీకరించారు. బిరార్ పైన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బిరార్ ఒప్పందం ప్రకారం 1853 సంవత్సరంలో బిరార్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వారు తీసుకున్నారని. కానీ ఇదే సందర్భం ఇప్పుడు జరిగిన రీసెంట్ ఒప్పందంలో 1902 సంవత్సరం నవంబర్ 5వ తేదీన జరిగిన ఒప్పందంలో నిజాం బిరార్ పైన నిజాంకు సార్వభౌమత్వం ఉన్నదని చెప్పేసి బ్రిటిష్ వారు అంగీకరించడం జరిగింది.
అదేవిధంగా మనకు 1885 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన 1885 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన మనకు బ్రిటన్ రాణి అయిన విక్టోరియా మహారాణి మెహబూబ్ అలీ ఖాన్కు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చింది. మహబూబ్ అలీ ఖాన్కు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మహబూబ్ అలీ ఖాన్కు సంబంధించిన ముఖ్యాంశాలు. కాబట్టి నెక్స్ట్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత ఆయన కుమారుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క హైదరాబాద్ పాలకుడు కావడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రీశకం 1911 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు పాలించాడు. ఈ విధంగా 1911 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు పాలించాడు. ఈయనే హైదరాబాద్ను పరిపాలించిన 7వ నిజాం. తర్వాత చివరి నిజాం కూడా ఈయనే. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు చాలాసార్లు ప్రశ్న అడుగుతుంటారు ఏమని అంటే హైదరాబాద్ను పరిపాలించిన 7వ నిజాం ఎవరని అడుగుతుంటారు ప్రశ్న. ఉస్మాన్ అలీ ఖాన్ దానికి ఆన్సర్. అదేవిధంగా హైదరాబాద్ను పరిపాలించిన చివరి నిజాం ఎవరని కానీ హైదరాబాద్ను పరిపాలించిన చివరి పాలకుడు ఎవరని కానీ జనరల్గా అడుగుతుంటారు. దానికి సమాధానం ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రమే. తర్వాత మనకు ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యము వివిధ రంగాల్లో ప్రగతిని సాధించింది. హైదరాబాద్ రాజ్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివిధ రంగాల్లో ప్రగతి కానీ జరిగింది. మనకు 1912 సంవత్సరంలో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్కు బ్రిటిష్ ప్రభుత్వము ఒక బిరుదు ఇచ్చింది. అదేంటంటే నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా. సో మనకు ఉస్మాన్ అలీ ఖాన్ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి ధన సహాయము సైనిక సహాయం చేశాడు. ఆ విధంగా 1918 సంవత్సరంలో బ్రిటిష్ వారు తమకు ధన సహాయము సైనిక సహాయం చేసినందుకు గాను ఉస్మాన్ అలీ ఖాన్కు అప్పటికే బ్రిటిష్ వారు ఉస్మాన్ అలీ ఖాన్కున్న ఈజ్ హైనెస్ అనే హోదాకు బదులుగా ఈజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదును 1918 సంవత్సరం జనవరి 14వ తేదీన ప్రదానం చేశారు. అదేవిధంగా ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఈ యొక్క 1918 సంవత్సరంలో ఉర్దూ బోధనా భాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఉర్దూ బోధనా భాషగా 1918 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. అదేవిధంగా మరి భారతీయ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం. దేశవ్యాప్తంగా ఏ విశ్వవిద్యాలయం కూడా ఒక భారతీయ భాషల్లో ఏర్పడిన విశ్వవిద్యాలయమే లేదు. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రం దేశంలోనే మొట్టమొదటిసారిగా భారతీయ భాషల్లో మాధ్యమంగా అంటే భారతీయ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం. ఆసఫ్జాయి రాజ్యం స్థాపించబడి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క ఉస్మాన్ అలీ ఖాన్ ఈ 1927 సంవత్సరంలో ఈ 200 సంవత్సరాల ఉత్సవాన్ని కూడా ఆయన జరిపించాడు. అదేవిధంగా మనకు 1937 సంవత్సరంలో నిజాం తన పరిపాలన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను కూడా జరిపించాడు. ఆ సందర్భంగా ఆయనే సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిపించినప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. దానిలో మనం తీసుకుంటే నగరంలో జూబ్లీ పోస్ట్ ఆఫీసును ఏర్పాటు చేశాడు. అసెంబ్లీ పరిధిలో ప్రాంగణంలో ఉన్న జూబ్లీ హాల్ను కట్టించాడు. జూబ్లీ హిల్స్ అనే నూతన ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఆయనకు రైతులకు ఉన్న రుణాలు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం దగ్గర రైతులు తీసుకున్న రుణాలను కూడా ఉస్మాన్ అలీ ఖాన్ రద్దు చేయడం జరిగింది. తర్వాత మనకు ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో అనేకమైన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దానిలో మనం తీసుకుంటే నీటిపారుదల సౌకర్యాలు ఒకటి వరకు తీసుకుంటే మనకి నీటిపారుదల సౌకర్యాల్లో మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్న మూసీ నదికి మాటికి వరదలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం మూసీ నదికి వరదలు వచ్చేవి. కానీ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మాత్రం 1908 సంవత్సరం మాత్రం భారీ ఎత్తున వరదలు వచ్చాయి. ఈ విధంగా మూసీ నదికి తరచుగా వరదలు వస్తున్నాయి. ఏం చేయాలనే ఉద్దేశంతో దీని నివారణ చర్యలు ఏంటనే ఉద్దేశంతో ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండ విశ్వేశ్వరయ్య యొక్క సలహాలు తీసుకొని యొక్క మూసీ నదికి వరదల నివారణ కొరకు ఆయన కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగానే ఆయనే ఈ యొక్క 1920 సంవత్సరంలో ఉస్మాన్ సాగర్
రిజర్వాయర్ నిర్మించాడు. 1920 సంవత్సరంలో ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ను, 1927 సంవత్సరంలో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది. అంటే మూసీ నదికి వరద వచ్చినప్పుడు ఈ రెండు రిజర్వాయర్లు నిండిన తర్వాత మూసీ ఆటోమేటిక్గా బయటికి రావాలి కాబట్టి మూసీ నదికి వరదలు తగ్గిపోయాయి. తర్వాత మూసీ నది చుట్టూ కరకట్టలు ఏర్పాటు చేయించాడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. తర్వాత అదేవిధంగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆ రోజుల్లోనే 7 కోట్ల రూపాయల నగదును వెచ్చించి యొక్క నూతన ప్రాజెక్టు నిర్మించాడు. నిజాం సాగర్ అనే ప్రాజెక్టును 1931 సంవత్సరంలో నిర్మించాడు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యంలో అనేక ఫ్యాక్టరీలు, అనేక సంస్థలు, అనేక భవనాలు, ఈ విధంగా ఆధునిక భవనాలు, ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక భవనాలు ఆ కాలంలో ఆ ఆధునిక భవనాలన్నీ కూడా ఆ కాలంలో నిర్మించబడ్డవే. అదేవిధంగా అనేక ఫ్యాక్టరీలు నిర్మించాడు ఆయన. తీసుకుంటే అదేవిధంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ఇట్లా ఆజంజాహి మిల్స్, ఇట్లా తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో అనేక ఫ్యాక్టరీలు యొక్క నిజాం కాలంలోనే ఆయనే నిర్మించాడు. ఆ రోజుల్లోనే నిజాం అనేక ఫ్యాక్టరీలు నిర్మించారు. జిందా తిల్స్మాత్ కానీ చాలా ఫ్యాక్టరీలు నిర్మించడం జరిగింది. ఈ విధంగా మన నిజాం కాలంలో అత్యంత అభివృద్ధి జరిగింది. ఆ రోజుల్లో అనేక ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. ఇదే సమయంలో 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి 1947 సంవత్సరం కంటే ముందే బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ ఒక మాట చెప్పారు. ఏంటంటే స్వదేశీ సంస్థానాల వారు స్వతంత్రంగానైనా ఉండవచ్చు, లేదా భారతదేశంలో విలీనం కావచ్చు, అది వారి ఇష్టమని చెప్పడం జరిగింది. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న హైదరాబాద్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తనకు భారతదేశంతో సంబంధం లేదని, తనది సర్వస్వతంత్ర రాజ్యమని, సర్వసత్తాక రాజ్యమని ఆయన పేర్కొన్నాడు. తాను స్వతంత్రంగానే ఉంటానని కూడా ఆయన పేర్కోవడం జరిగింది. అటువంటి సమయంలో మరి బ్రిటిష్ వారితో ఎలాంటి ఒప్పందం ఉందో అలాంటి ఒప్పందాన్ని భారతదేశంతో 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన యథాతథ ఒప్పందాన్ని ఈ యొక్క భారతదేశంతో చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే విదేశీ వ్యవహారాలు మొత్తం భారతదేశం చూడాలి, స్వదేశీ వ్యవహారాలు మాత్రం నిజాం చూసుకోవచ్చు. కానీ ఈ ఒప్పందం ఈ యొక్క సంతకం చేసిన మరుసటి రోజు నుంచి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అదే సమయంలో మనకు ఇక్కడ రజాకారులు గ్రామాలపై దోచుకోవడము, తర్వాత ప్రజలను హింసించడం, ఊచకోత కోయడము, రైల్వే స్టేషన్లపై పడి ఈ యొక్క రైళ్లను దోచుకోవడం, రైల్వే స్టేషన్లపై దాడులు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు రజాకారులు చేస్తున్నారు. మరొక పక్క హైదరాబాదును ఈ యొక్క భారతదేశంలో కలపాలని ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. రజాకారుల వ్యవస్థ, తర్వాత ఒక పక్క సాయుధ పోరాటం, వీటన్నిటి వల్ల హైదరాబాద్ రాజ్యంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా హీనాతిహీనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం 1945 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాజ్యం పైన పోలీస్ చర్య జరిపింది. ఆ విధంగా పోలీస్ చర్య జరిపి ఆపరేషన్ పోలో పేరున మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్పై పోలీస్ చర్య జరిగింది. సెప్టెంబర్ 13వ తేదీన ప్రారంభమైన పోలీస్ చర్య సెప్టెంబర్ 17వ తేదీ నాటికి ముగిసింది. నిజాం సైన్యము, రజాకారులు మొత్తం కూడా భారత ప్రభుత్వాన్ని లొంగిపోయారు. దాంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో ఈ యొక్క చేరిపోయింది. దాంతో నిజాం పరిపాలన అంతమైపోయింది. ఆసఫ్జాయి రాజ్యం అంతమైపోయింది. 1857 తిరుగుబాటు హైదరాబాద్ రాజ్యంలో దాని ప్రభావం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ యొక్క బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం క్రీస్తకం 1600 సంవత్సరాల్లో భారతదేశానికి ఒక వర్తక సంస్థగా రావడం జరిగింది. ఆ విధంగా ఒక వర్తక సంస్థగా వచ్చిన తూర్పు ఇండియా వర్తక సంఘం భారతదేశంలో తమ వర్తకం చేయడం ప్రారంభించింది. అదే సమయంలో స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ యొక్క స్వదేశీ రాజుల వ్యవహారాల్లో తలదూర్చి వారి బలహీనతను ఆసరాగా చేసుకొని వివిధ యుద్ధాలు చేసి భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని తమ పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. తమ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తూర్పు ఇండియా వర్తక సంఘం వారి లేదా బ్రిటిష్ వారి యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ నచ్చక ఆనాటి ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ విధంగా వారి యొక్క అసంతృప్తికి ఈ యొక్క 1857 తిరుగుబాటుగా బహిర్గతమైంది.
ఈ విధంగా 1857 తిరుగుబాటు దేశవ్యాప్తంగా జరిగింది. మనం ముఖ్యంగా తీసుకుంటే 1857 తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైంది. మీరట్లో ప్రారంభమైన 1857 తిరుగుబాటు మిగతా ప్రాంతాలకు, మిగతా దేశానికి విస్తరించింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కూడా ఈ తిరుగుబాటు విస్తరించింది. ఈ తిరుగుబాటులో మనం తీసుకుంటే మనకు ముఖ్యంగా హైదరాబాద్లో యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ యొక్క ఆసఫ్ జాహీల చాప్టర్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో ఈ యొక్క సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడని. తర్వాత వచ్చిన రాజులు బ్రిటిష్ వారికి పూర్తిగా సామంతులు అయిపోయారు. తర్వాత ఈ విధంగా హైదరాబాద్లో బ్రిటిష్ వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అదే సమయంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు లేదా 1857 తిరుగుబాటు వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో గోడలపైన పోస్టర్లు వెలిశాయి. ఎందుకంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమివేయమని ఈ సందర్భంగా పోస్టర్లు వెలిశాయి. తర్వాత మక్కా మసీదుల్లో, అనేక మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి మౌల్వీలు కానీ అక్బర్ మౌల్వీ మొదలైన వాళ్ళు ఈ యొక్క ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకుంటే ఈ యొక్క మౌల్వీ ఇబ్రహీం అనే వ్యక్తి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయమని ఈ యొక్క ప్రజలను రెచ్చగొట్టాడు. మౌల్వీ ఇబ్రహీం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. తర్వాత ఇదే సమయంలో మనకు హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యంగా ప్రధానంగా ఔరంగాబాద్లో కంపెనీకి కానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగాయి. ఔరంగాబాద్లో మీర్ ఫైదా అలీ అనే యొక్క భారతీయ సైనికాధికారి బ్రిటిష్ సైనికాధికారి అయిన కెప్టెన్ అబ్బాటును కాల్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే అబ్బాటు ఈ దాడిని తప్పించుకున్నాడు. ఆయన యొక్క ప్రయోగం విఫలమైంది. దాంతో బ్రిటిష్ వారు మీర్ ఫైదా అలీని పట్టుకొని ఉరి తీయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకొక వ్యక్తి జమీదార్ చీదా ఖాన్ అనే వ్యక్తి తన సైన్యాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తన సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆ విధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఔరంగాబాద్లో ఆయన తిరుగుబాటు చేసి ఈ తిరుగుబాటును హైదరాబాద్ వరకు విస్తరింపజేద్దామని చెప్పేసి ఆయనే హైదరాబాద్కు రావడం జరిగింది. ఈ విధంగా ఆయన హైదరాబాద్కు వస్తున్న సమాచారం అందుకున్న ఆనాటి ప్రధానమంత్రి సాలార్ జంగ్ ఆయనను నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టుకొని బంధించడం జరిగింది. బంధించి ఈ 1857 సంవత్సరం జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెంట్, హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్కు ఆయనను అప్పగించడం జరిగింది. ఆయనను చీదా ఖాన్ను యొక్క సాలార్ జంగ్ అప్పగించిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మక్కా మసీదులో పెద్ద బహిరంగ సభ జరిగింది. అలాంటి మౌల్వీలు తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించారు. అయితే అదే సమయంలో సర్దార్ తురబాజ్ ఖాన్ అనే వ్యక్తి మీరు ఇమీడియట్గా వెంటనే మీరు చీదా ఖాన్ని విడుదల చేస్తారా, లేకపోతే బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేయాలా అని హెచ్చరికలు చేశాడు. కానీ నిజాం కానీ సాలార్ జంగ్ కానీ ఈ విషయాలను పట్టించుకోలేదు. దాంతో ఈ యొక్క సర్దార్ తురబాజ్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్లు ఇద్దరు కలిసి 500 మంది రోహిల్లా వీరులను తీసుకొని కోటిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ పైన కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు రాత్రంతా సాగుతూనే ఉన్నాయి. బయట ఉన్న ప్రజలు, సాయంత్రం నుంచి బయట ఉన్న ప్రజలందరూ కూడా ఇది గమనించి వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. దాంతో రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత రాత్రి బ్రిటిష్ రెసిడెంట్ తిరిగి ఎదురు కాల్పులు జరిపించాడు. ఉదయమే ఈ యొక్క సాలార్ జంగ్ అరబ్ పటాలాన్ని తీసుకొని అక్కడికి రావడం జరిగింది. దాంతో ఈ యొక్క తురబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ ఇద్దరు పారిపోయారు. తర్వాత తురబాజ్ ఖాన్ను ఒకసారి పట్టుకుంటే ఆయన తప్పించుకున్నాడు. రెండోసారి పట్టుకొని ఆయన కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా మౌల్వీ అల్లావుద్దీన్ని బెంగళూరు పారిపోతే మంగళపల్లి వద్ద అరెస్ట్ చేసి ద్వీపాంతర వాస శిక్షకు పంపించడం జరిగింది. ఆ విధంగా అండమాన్ నికోబార్ జైలుకు 1859 సంవత్సరం జూలై 28వ తేదీన మౌల్వీ అల్లావుద్దీన్ను జైలుకు పంపడం జరిగింది. అండమాన్ జైలుకు పంపడం జరిగింది. ఆయనే అక్కడే మరణించాడు. ఆయన జైలు జీవితం గడుపుతూ అక్కడే మరణించడం జరిగింది. ఈ విధంగా
బ్రిటిష్ వారికి హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలా కానీ ఆయన ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ కానీ సర్వశక్తులు వడ్డి వాళ్ళు ఈ యొక్క తిరుగుబాటు నడచడానికి బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్న క్రమంలోనే వీరిద్దరు కూడా నిజామైన ఆయన ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఈ యొక్క తిరుగుబాటును వారు అణచివేయడానికి వీరు పూర్తిగా సహకరించారు. దాంతో ఈ యొక్క బ్రిటిష్ వారు హైదరాబాద్ నిజామైన అఫ్జలుద్దౌలాకు ది స్టార్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశపు వేగు చుక్క అనే బిరుదు ప్రదానం చేశారు. భారతదేశం వేగు చుక్క అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా అంతవరకు నిజాం 1857 వరకు కూడా నిజాం నాణ్యాలపైన ఈ యొక్క మొఘల్ చక్రవర్తి నిజాము సొంత నాణ్యాలు చేసే పరిస్థితిలో లేడు. ఎందుకంటే అప్పటికి ఆయన మొఘల్ చక్రవర్తికి సామంతులుగా అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మొఘల్ చక్రవర్తి పేరుతోనే నిజాం నాణ్యాలు వేయించేవాడు. కానీ బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటు తర్వాత నిజాం రాజుకు పూర్తి స్థాయిలో తను స్వతంత్రంగా నాణ్యాలు వేసుకునే అధికారాన్ని కల్పించారు. పూర్తి స్థాయిలో నిజాం తన స్వతంత్రంగా తన నాణ్యాలు తాను వేసుకునే అధికారాన్ని కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నిజాంకు సొంతంగా నాణ్యాలు వేసుకునే అధికారం లేదు. అప్పటికి ఆయనే నేను మొఘల్ చక్రవర్తికి సామంతుడనే చెప్పుకుంటున్నాను. కాబట్టి మొఘల్ చక్రవర్తి పేరు మీద నాణ్యాలు ఉండేవి. కానీ బ్రిటిష్ వారు దాన్ని రద్దు చేసి యొక్క నిజాం స్వతంత్రంగా నాణ్యాలు ముద్రించుకోవచ్చనే యొక్క దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో నిజాం స్వతంత్రంగా నాణ్యాలు ముద్రించే యొక్క హక్కు వచ్చింది నిజాంకు. మనకి ఈ మొత్తంలో మనం తీసుకుంటే మనకి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ అభ్యర్థులు గమనించాలి. ఏంటంటే బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడులు చేసిన వారు ఎవరు? తురెబాజ్ ఖాన్ గురించి మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. తురెబాజ్ ఖాన్తో పాటు మౌల్వీ అల్లావుద్దీన్ ఉన్నాడు. ఆ విధంగా వారిద్దరు కూడా బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేశారు. మరి బ్రిటిష్ రెసిడెన్సీ పైన తురెబాజ్ ఖాన్ కానీ మళ్ళీ మౌల్వీ అల్లావుద్దీన్, ప్రధానంగా తురెబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఎప్పుడు దాడి చేశాడు అనేది మనకు అడగొచ్చు. అంటే 1857 సంవత్సరంలోనే అది నార్మల్ అందరూ చెప్తారు. కానీ డేటు జూలై 17 అనేది చాలా ప్రధానమైన అంశం. కాబట్టి జూలై 17, 1857 సంవత్సరంలో ఈ యొక్క తురెబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేశారని దానికి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఔరంగాబాద్లో తిరుగుబాటు చేశారని చెప్పుకున్నాం. చీదా ఖాన్ తిరుగుబాటు చేశాడు. మరి చీదా ఖాన్ తర్వాత మరి అక్కడి నుంచి హైదరాబాద్ కూడా వచ్చాడు. తర్వాత అంతేకాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు మీర్ ఫైదా అలీ. ఆయన గురించి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మనకు అభ్యర్థులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తుపెట్టుకున్నట్లయితే మన ప్రశ్నలు 100% సక్సెస్ఫుల్గా మనం సమాధానాలు మనం రాయగలము, మనకు ఉద్యోగాలు వస్తాయి. శాంతమూలుని అనంతరము అతని కుమారుడు వీరపురుష దత్తుడు రాజ్యానికి వచ్చాడు. ఈ వీరపురుష దత్తుని కాలం అనేది తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో ఒక స్వర్ణయుగం లాంటిది. ఎందుకంటే వీరపురుష దత్తుని కాలంలో వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని అనుసరించాడు. కాబట్టి వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మతం చాలా విస్తృతంగా వ్యాపించింది. అంటే మనకు తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం అనే చెప్పదగింది వీరపురుష దత్తుని కాలం. వీరపురుష దత్తుడు తన మేనత్తలు తన భార్యల ప్రోద్బలం చేత బౌద్ధ మతంలో ఆయనే చేరిపోయాడు. తర్వాత బౌద్ధ మత అభివృద్ధికి పాటుపడ్డాడు. వీరపురుష దత్తుని కాలంలో ఆనాటి అంతఃపుర స్త్రీలు, తర్వాత పాఠక జనము, తర్వాత వర్తకులు, మిగతా వాళ్ళందరూ పోటీలు పడి మరి బౌద్ధ మత సంస్థలకు దాన ధర్మాలు చేశారు. ఫలితంగా బౌద్ధ మతం బ్రహ్మాండంగా వ్యాపించింది. బౌద్ధ నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి. తర్వాత ఈ కాలంలో మనకు నాగార్జున కొండ అనేది ప్రముఖ మహాయాన బౌద్ధ కేంద్రంగా విలసిల్లింది. నాగార్జున కొండ అనేది ప్రముఖ బౌద్ధ మహాయాన కేంద్రంగా విలసిల్లింది. ఈ నాగార్జున కొండ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి అనేక మంది బౌద్ధ భక్తులు ఇక్కడికి వచ్చేవారు. నాగార్జున కొండను దర్శించుకోవడానికి వచ్చేవారు. తర్వాత మనకి వీరపురుష దత్తుని కాలంలో ఉపాసిక బోధిసిరి అనే ఆమె ఆ కాలం నాటి ఉపాసిక అంటే సన్యాసి, ఉపాసిక బోధిసిరి అనే ఆమె బౌద్ధ మతాన్ని అనుసరించింది. ఆమె ఉపాసిక బోధిసిరి బౌద్ధ మత ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రతినిధులను బౌద్ధ మత ప్రచారానికి పంపించింది. ఆ విధంగా ఆమె తోసలి, వంగ, అపరాంత, ఈ విధంగా కాశ్మీర, గాంధార మొదలైన ప్రాంతాలకు అనేక మంది బౌద్ధ మత ప్రచారకులను పంపించింది. తర్వాత మనకి ఈ కాలంలో మరి నాగార్జునకొండ ఈ స్తూపాన్ని లేదా ధాన్యకటక నాగార్జునకొండను దర్శించడానికి అనేక మంది బౌద్ధ భక్తులు వచ్చేవారని అనుకుంటాం మనం. అంటే నాగార్జునకొండ దర్శించడానికి అనేక మంది బౌద్ధ భక్తులు వచ్చినప్పుడు వారికి వసతి సౌకర్యం కొరకు సింహల విహారము నిర్మించబడింది. సింహల విహారంలో ఈ యొక్క ఉపాసిక బోధిసిరి బోధి వృక్ష వేదికను నిర్మించింది. బోధి వృక్ష వేదికను నిర్మించింది. బోధి వృక్ష వేదిక అంటే గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది బోధి వృక్షం కింద. కాబట్టి బోధి వృక్షాన్ని పూజించడం అనేది ఈ కాలంలో ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి బోధి వృక్ష వేదికను ఆమె సింహల విహారంలో నిర్మించింది. తర్వాత మనకి ఈ కాలంలో అనేక నిర్మాణాలు చేసింది ఆమె. బౌద్ధ సన్యాసుల కొరకు ఒక చతుశ్శాలను నిర్మించింది. సరే, ఇక్కడ మన అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్ష్వాకుల నుంచి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అనే విషయానికి వస్తే, ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి ఎవరి రాజధాని? ఈ క్రింది వారిలో విజయపురి ఎవరి రాజధాని అని అడుగుతారు. విజయపురి ఎవరి రాజధాని అని కింద ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాతవాహనులు, చాళుక్యులని ఇస్తారు. దాంట్లో కరెక్ట్ సమాధానము మనకు ఈ యొక్క ఇక్ష్వాకులని సమాధానం వస్తుంది. అదేవిధంగా శ్రీపర్వతీయులు ఎవరు? శ్రీపర్వతీయులు ఎవరని కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. శ్రీపర్వతీయులు ఎవరు అంటే మనకి ఇక్ష్వాకులని సమాధానం వస్తుంది. అదేవిధంగా మనకు ఎవరి యొక్క మొట్టమొదటి ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చాంతమరుడు. వాసిష్ఠీపుత్ర చాంతమరుడు అనేవాడు ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు. కాబట్టి అది మనకు ఆ సమాధానం అవుతుంది. మరి అదేవిధంగా లక్షల కొద్దీ నాగళ్లను, గోవులను, తర్వాత వ్యవసాయ పరికరాలను దానం చేసింది ఎవరని కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. లక్షల కొద్దీ నాగళ్లను, గోవులను, తర్వాత వ్యవసాయ పరికరాలను, వ్యవసాయ భూములను ఎవరు దానం చేశారు అనే విషయానికి వస్తే అది ఈ యొక్క వాసిష్ఠీపుత్ర చాంతమూరుడు అనేది మనకు సమాధానం అవుతుంది. అదేవిధంగా మరి వీరపురుష దత్తుని కాలానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటంటే ఏ ఇక్ష్వాకు రాజు కాలం అనేది లేదా ఏ రాజు కాలం అనేది తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం లాంటిదనే ప్రశ్న అడగవచ్చు. మనకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రూప్ 2లో ఇలాంటి ప్రశ్నే అడిగారు. ఏ విధంగా అంటే ఎవరి రాజధాని విజయపురి అనే ప్రశ్న వచ్చింది, శ్రీపర్వతీయులు అనే ప్రశ్న వచ్చింది. తర్వాత మూడోది మనకు ఎవరి కాలము తెలంగాణ బౌద్ధ మతానికి స్వర్ణయుగం అనే ప్రశ్న కూడా గతంలో అడిగారు. కాబట్టి మనము ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా మనకు వీరపురుష దత్తుని తర్వాత కాలంలో వచ్చిన వాడు యెహోవల చాంతమూలుడు. యెహోవల చాంతమూలుని కాలములో మనకు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ కాలంలో సంస్కృత భాషా వాడకం ప్రారంభమైంది. తర్వాత ఇక్ష్వాకుల చివరి పాలకుడు ఎవరంటే రుద్రపురుషదత్తుడు. రుద్రపురుషదత్తుడు ఇక్ష్వాకులలో చివరి పాలకుడు, చివరి రాజు. అనంతరము ఇక్ష్వాకు రాజ్యం పతనమైంది. తర్వాత మనకు ఇక్ష్వాకుల్లో మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ కాలంలో మనకు ఇక్ష్వాకుల కాలంలో ఈ యొక్క అనేక నాగార్జునకొండ అనేది గొప్ప విద్యా కేంద్రంగా ఉండేది. ఇక్కడికి అనేక మంది విద్యార్థులు వచ్చేవారు. తర్వాత మనకు ఈ కాలంలో అనేకమైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలన్నీ కూడా నాగార్జునకొండలో మాత్రమే నిర్మించబడ్డాయి. ఇలాంటి దేవాలయాల్లో విష్ణువు తర్వాత శైవ దేవాలయాలు ఉన్నాయి. తర్వాత ఈ విధంగా తీసుకుంటే మనకి దేవాలయాల్లో అష్టాభుజ నారాయణ స్వామి దేవాలయము, భుజ నారాయణ స్వామి దేవాలయము. తర్వాత శక్తిని కూడా పూజించేవారు. అలా శక్తి పూజ కొరకు హరీతి దేవాలయం ఉండేది. హరీతి దేవాలయం అంటే హరీతి అనేది పిల్లల దేవత. పిల్లలు కాంక్షించిన స్త్రీలు, ఎవరైతే పిల్లలు కావాలనుకున్న స్త్రీలు ఆమెకు గాజులు దానం చేసేవారు. ఆమెకు గాజులను కానుకగా ఇచ్చేవారు. ఫలితంగా వారికి పిల్లలు కలిగేవారు. హరీతి అనేది ఒక శక్తి, ఆమె ఒక దేవత. అదేవిధంగా
అష్టాభుజ నారాయణ స్వామి దేవాలయంతో పాటు పుష్పభద్ర దేవాలయము తర్వాత హరీతి దేవాలయము మొదలైన దేవాలయాలు ఈ కాలంలో ఈ యొక్క నాగార్జునకొండలో ఉండేవి. మనకు ఇక్ష్వాకుల కాలం నాటి రాజభాష వచ్చి ప్రాకృతము. తర్వాత మనకు ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం వచ్చేసి మనకి ఈ యొక్క వారి రాజలాంఛనము సింహము. దీంతో ఇక్ష్వాకు వంశము యొక్క చాప్టర్ అయిపోయింది. అంటే కంటిన్యూషన్ ఏంటంటే విష్ణుకుండినులు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలను క్రీస్తకం 5-6 శతాబ్దాలలో పాలించారు. విష్ణుకుండినులు శ్రీపరత స్వామి భక్తులు. తర్వాత మనకు ఈ యొక్క విష్ణుకుండినుల యొక్క రాజ్యాన్ని స్థాపించిన వాడు మహారాజేంద్ర వర్మ. ఈ మహారాజేంద్ర వర్మ అనేవాడు తెలంగాణలో ఉన్న నల్లగొండ జిల్లాలో ఆయన ఈ యొక్క ఇంద్రపాల నగరం అనే నూతన నగరాన్ని నిర్మించాడు. ఇంద్రపాల నగరం అనే నూతన నగరాన్ని నిర్మించి తనకు రాజధానిగా చేసుకున్నాడు. తర్వాత మనకు తీసుకుంటే ఆయన తర్వాత కాలంలో అంటే మహారాజేంద్ర వర్మ కుమారుడు గోవిందవర్మ కాలంలో మనకు అనేకమైన పరిణామాలు జరిగాయి. ఈ యొక్క మహారాజేంద్ర వర్మ తర్వాత గోవిందవర్మ అనేవాడు ముఖ్య పాలకుడు. ఈయన కాలంలో ఈ యొక్క బౌద్ధ మతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అంటే తెలంగాణ బౌద్ధ మతానికి గోవిందవర్మ ఎనలేని సేవ చేశాడు. ఆయన ఇంద్రపాల నగర తామ్రశాస్త్రాన్ని వేయించాడు. గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్రశాస్త్రాన్ని వేయించాడు. తర్వాత గోవిందవర్మ కాలంలో మనకి ఇంకా తీసుకుంటే గోవిందవర్మ ఇంద్రపాల నగరంలో గోవిందవర్మ భార్య అయిన పరమమహాదేవి ఇంద్రపాల నగరంలో చాతుర్ధ శౌర్య సంఘ బౌద్ధ భిక్షుల కొరకు ఆమె ఒక మహావిహారాన్ని నిర్మించి ఇచ్చింది. చాతుర్ధ శౌర్య సంఘ బౌద్ధ భిక్షుల కొరకు ఆమె ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది. అంటే చాతుర్ధ శౌర్య సంఘ బౌద్ధ భిక్షులు అంటే ఇదొక మత శాఖ. అంటే బౌద్ధ మతంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఈ చాతుర్ధ శౌర్య సంఘ బౌద్ధ భిక్షులు అనే వాళ్ళు ఒకరు. వీరి కొరకు ఆమె ఇంద్రపాల నగరంలో ఒక మహావిహారాన్ని కట్టించింది. ఈ విధంగా గోవిందవర్మ భార్య అయిన పరమ మహాదేవి నిర్మించిన ఈ మహావిహార పోషణకు గాను గోవిందవర్మ పెన్కపర అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. పెన్కపర అనే గ్రామాన్ని దానికి ఈ విహారానికి ఆయన దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు తీసుకుంటే ఈ కాలంలో పెన్కపర గ్రామాన్ని ఆ విహారానికి దానంగా ఇచ్చాడు. అదేవిధంగా ఈ యొక్క గోవిందవర్మ ఇంకా గోవిందరాజుల విహారము అనే విహారాన్ని బౌద్ధ మతస్థులకు నిర్మించాడు. గోవిందరాజ విహారం అనే విహారాన్ని గోవిందవర్మ బౌద్ధ మతస్థుల కొరకు నిర్మించాడు. మనం ఇంకా ఈ గోవిందవర్మకు సంబంధించిన విషయాలు ఏ విధంగా మనకు తెలుస్తున్నాయంటే గోవిందవర్మ సంబంధించిన హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలోని మూసీ నది తీరంలో మూసీ నది తీరంలో ఈ యొక్క ప్రాకృత శాస్త్రం బయలుపడింది. గోవిందవర్మకు చెందిన మూసీ నది తీరంలో గోవిందవర్మకు చెందిన ఒక ప్రాకృత శాసనం బయలుపడింది. ఈ శాసనంలో ఈ యొక్క గోవిందవర్మ గురించిన సమాచారం మనకు తెలుస్తుంది. అంటే ఆయన భార్య పరమమహాదేవి ఇంద్రపాల నగరంలో నిర్మించిన మహావిహారం గురించి కానీ అదేవిధంగా గోవిందవర్మ నిర్మించిన గోవిందరాజుల విహారం గురించి కానీ ఈ సమాచారం మనకు తెలుస్తుంది. అదేవిధంగా గోవిందవర్మ తెలంగాణ ప్రాంతంలో అనేక విహారాలు, స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించాడు. గోవిందవర్మ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని పనిగిరి, గాజులబండ తర్వాత అదేవిధంగా తిరుమలగిరి, నాగారము, వర్ధమాను కోట మొదలైన ప్రాంతాల్లో అనేక విహారాలు నిర్మించాడు. పనిగిరి, గాజులబండ, తిరుమలగిరి, నాగారము, వర్ధమాను కోట మొదలైన ప్రాంతాల్లో అనేకమైన స్తూప చైత్య విహారాలు గోవిందవర్మ నిర్మించాడు. గోవిందవర్మ తర్వాత మరొక ముఖ్య పాలకుడు రెండవ మాధవవర్మ. 11 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ విధంగా
రెండో మాధవవర్మకు ఉన్న ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే ఆయన అనేక యజ్ఞ యాగాదులు చేశాడు, 11 అశ్వమేధ యాగాలు చేశాడు. అదేవిధంగా ఆయన కీసరలో పురుషమేధం నరమేధము లేదా పురుషమేధ యాగం చేసినట్లు పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయలుపడింది. కీసర హైదరాబాద్ సమీపంలోని కీసరలో ఆయన పురుషమేధము లేదా నరమేధ యాగము చేసినట్లు మనకు పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో బయలుపడింది. అంటే ఈయన తెలంగాణ ప్రాంతంలో అనేక శైవాలయాలు రామలింగేశ్వర స్వామి దేవాలయాల పేరున నిర్మించాడు. రామలింగేశ్వర స్వామి దేవాలయాల పేరున తెలంగాణలో అనేక శైవ దేవాలయాలను నిర్మించడం జరిగింది. అదేవిధంగా మనకు తీసుకుంటే ఈయన వీరి రాజచిహ్నం పేరు వీరి రాజలాంఛనం ఏంటంటే సింహం. వీరి రాజలాంఛనము సింహం. కాబట్టి వీరి రాజలాంఛనమైన సింహం పేరున కేసరి రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. కేసరి రామలింగేశ్వర స్వామి దేవాలయం. కేసరి రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ యొక్క రెండవ మాధవవర్మ నిర్మించాడు. కేసరి అంటే కీసర రామలింగేశ్వర స్వామి దేవాలయం. అదేవిధంగా రెండవ మాధవవర్మ కాలంలో అనేక శైవాలయాలు నిర్మించబడ్డాయి, అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి, తర్వాత అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. తర్వాత మనకు ఇంకొక రాజు ఉన్నాడు, ముఖ్యమైన రాజు. ఆయన పేరు ఇంద్ర భట్టారక వర్మ. ఈ ఇంద్ర భట్టారక వర్మ కాలంలో జరిగిన ముఖ్య పరిణామం ఏంటంటే ఆయన ఘటికలను స్థాపించి ఈ యొక్క హిందూ విద్యలను అభివృద్ధి పరిచాడు. ఘటిక అంటే హిందూ విద్యా కేంద్రము. జాగ్రత్తగా గమనించండి, ఘటిక అంటే హిందూ విద్యా కేంద్రము. చాలామంది అభ్యర్థులు పొరపాటు పడి ఘటిక అంటే దాన్ని ఏదో బౌద్ధ విద్యా కేంద్రంగా పొరపడుతున్నారు. కాబట్టి బౌద్ధ విద్యా కేంద్రం అనేది సరైనది కాదు. ఘటిక అనేది హిందూ విద్యా కేంద్రము. ఈ యొక్క ఘటికలలో హిందూ విద్యను అభ్యసిస్తారు. ఈ యొక్క ఘటికలలో ఈ యొక్క ఇంద్ర భట్టారక వర్మ అనేక ఘటికలను తెలంగాణలో ప్రవేశపెట్టాడు. మనకు ఆయన స్థాపించిన ఘటికలలో ముఖ్యమైనది ఘటకేశ్వరం అనే ఘటికా స్థానాన్ని ఆయన స్థాపించాడు. ఘటకేశ్వరము అనేది హైదరాబాద్ సమీపంలో ఉన్న నేటి ఘట్కేసర్, దాన్ని ఆ రోజుల్లో ఘటకేశ్వరం అని అనేవారు. ఆ విధంగా ఘటకేశ్వరం అనేది ఒక ఘటికా స్థానం అంటే ఒక విద్యా కేంద్రం. తర్వాత మనకు ఇది అంతేకాకుండా ఈ కాలంలో ఘటికలను అభివృద్ధి తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను తెచ్చిన ఘనత విష్ణుకుండిలకే దక్కుతుంది. తర్వాత వీరి రాజలాంఛనం వచ్చేసి సింహము. తర్వాత వీరి రాజభాష వచ్చేసి సంస్కృత భాష. మరి మనకు విష్ణుకుండినుల కాలంలో మనకు ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు అనే విషయానికి వస్తే, విష్ణుకుండినులు ఎవరి భక్తులని కానీ, శ్రీపర్వత స్వామి భక్తులు ఎవరు, ఈ క్రింది వారిలో శ్రీపర్వత స్వామి భక్తులు ఎవరు అన్నప్పుడు ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు లేదా మరియు చాళుక్యులు లేదా కాకతీయులు. శ్రీపర్వత స్వామి భక్తులు, ఈ క్రింది వారిలో శ్రీపర్వత స్వామి భక్తులు ఎవరు అని ప్రశ్న అడగవచ్చు. అడిగినప్పుడు కింద 4 సమాధానాలు ఉంటాయి కాబట్టి దానిలో ఒకటే సరైన సమాధానం కాబట్టి కింద ఇక్ష్వాకులు, తర్వాత శాతవాహనులు, తర్వాత 3వది విష్ణుకుండినులు, 4వది కాకతీయులు కానీ ఈ విధంగా 4 ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మనకు ఈ యొక్క విష్ణుకుండినులు శ్రీపర్వత స్వామిని పూజించేవారని మనకు తెలుసు. దీనికి కరెక్ట్ సమాధానం ఈ యొక్క విష్ణుకుండినులు అని మనకు వస్తుంది. మనకు ఈ యొక్క చాప్టర్ వేములవాడ చాళుక్యులు అంటే వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వీరిని వేములవాడ చాళుక్యులని అన్నారు. మనం ముఖ్యంగా తీసుకుంటే వేములవాడ చాళుక్యులు ఉత్తర తెలంగాణ ప్రస్తుతం ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాల ప్రాంతాలను పాలించారు. మరియు వీరి యొక్క రాజధానులు మొత్తం కూడా 3. మొట్టమొదటి రాజధాని వచ్చేసి బోధన్ లేదా దాని బోధన్ని ఆ రోజుల్లో పోదనపురం అని అనేవారు. బోధన్ మొట్టమొదటి రాజధాని. రెండవ రాజధాని కరీంనగర్ జిల్లాలో ఉన్న గంగాధర. 3వ రాజధాని వేములవాడ. ఈ విధంగా
ఈ 3 రాజధానులుగా చేసుకుని వీళ్ళు పాలించారు. తర్వాత వీరి కాలం వచ్చేసి మనకు 8, 9, 10 శతాబ్దాలలో 8, 9, 10 శతాబ్దాలలో వీళ్ళు పాలించడం జరిగింది. దాదాపు 7వ క్రీస్తకం 750వ సంవత్సరం నుంచి 1000 సంవత్సరాల మధ్య, క్రీస్తకం 750 నుంచి 1000 సంవత్సరాల మధ్య వీళ్ళు పాలించారు. ఈ యొక్క మనకు వేములవాడను ఆ కాలంలో లేంబులవాడ అని పిలిచేవారు. మరి ఈ యొక్క వేములవాడ చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు వినయాదిత్య యుద్ధమల్లుడు. ఈ యొక్క వేములవాడ చాళుక్య రాజ్యాన్ని వినయాదిత్య యుద్ధమల్లుడు స్థాపించాడు. ఆయనే రాష్ట్రకూట్లకు సామంతునిగా ఉండి ఈ రాజ్య స్థాపన చేయడం జరిగింది. వినయాదిత్య యుద్ధమల్లుడు ఆయనే ఈ యొక్క పోదనపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. పోదనపురము అంటే బోధన్, నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధన్ను పోదనపురము అని అనేవారు. ఈ విధంగా పోదనపురాన్ని రాజధానిగా చేసుకొని ఈ యొక్క వినయాదిత్య యుద్ధమల్లుడు ఈ యొక్క పరిపాలన చేశాడు. తర్వాత మనకి వినయాదిత్య యుద్ధమల్లుడు పరిపాలించిన దేశాన్ని సపాదలక్ష దేశమని అంటారు. సపాదలక్ష దేశమని అంటారు. ఎందుకంటే సపాదలక్ష దేశమని ఎందుకంటారంటే సంవత్సరానికి 1,25,000 బంగారు నాణ్యాలు ఇక్కడ ఈ ఆదాయంగా వస్తుంది కాబట్టి ఈ దేశాన్ని సపాదలక్ష దేశమని అనేవారు. అదేవిధంగా ఈ రాజ్యంలో మనకు 1వ బద్దెగడు ఉన్నాడు. 1వ బద్దెగడు అనేవాడు ఒక ముఖ్యమైన రాజు ఉన్నాడు. ఈ 1వ బద్దెగడిని మనకు సోలద గండడు అనే బిరుదున్నది ఈయనకు. ఎందుకంటే ఈయన 42 యుద్ధాలు చేసి మొత్తం చేసిన 42 యుద్ధాల్లో విజయం సాధించాడు. ఏ యుద్ధంలో కూడా అపజయం అనేది ఆయన ఎరగడు కాబట్టి ఆయనకు సోలద గండడు అనే బిరుదు ఉండేది. తర్వాత ఈ రాజ్యంలో మనకు ముఖ్య రాజు 2వ అరికేసరి, గొప్ప రాజు 2వ అరికేసరి. తర్వాత మనకు ఈ రాజ్యంలో చివరి రాజు 3వ అరికేసరి. 3వ అరికేసరి ఈ రాజ్యంలో చివరి రాజు. తర్వాత ఈ వేములవాడ చాళుక్యుల కాలం నాటి వారి అధికార భాష కన్నడం. వేములవాడ చాళుక్యుల యొక్క అధికార భాష వచ్చేసి మనకు కన్నడ భాష వారి అధికార భాష. తర్వాత వేములవాడ చాళుక్యుల కాలంలో సంబంధించిన మనకు సమాచారము అని తెలుసుకోవడానికి అనేక శాసనాలు లభిస్తున్నాయి. అవేంటంటే వేములవాడ శాసనము, కురిక్యాల శాసనము, వేములవాడ శాసనము, కురిక్యాల శాసనము. తర్వాత అదేవిధంగా ఇవి ప్రధానమైనవి. కురవగట్టు శాసనము, వేములవాడ శిలాశాసనము, తర్వాత కురిక్యాల శాసనము అనేవి వేములవాడ చాళుక్యుల చరిత్రను తెలుసుకోవడానికి మనకు ముఖ్యమైన ఆధారాలుగా లభిస్తున్నాయి. తర్వాత మనకు వేములవాడ చాళుక్యుల కాలంలో సాహిత్యపరంగా చాలా గొప్ప అభివృద్ధి జరిగింది. కన్నడ సాహిత్యం బాగా పోషించబడింది. కన్నడ భాషలో ఆదికవి అయిన పంప వీరి ఆస్థానంలో ఉండేవాడు. ఈ పంప అనేవాడు కన్నడ భాషలో ఆదికవిగా పేర్కొనబడ్డాడు. ఆ విధంగా పంప 2వ ఆరికేసరి ఆస్థానంలో ఉండేవాడు. ఈ పంప కవి యొక్క వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి ఈ యొక్క అనువదించాడు. దానికే ఈ యొక్క మనకు ఆ యొక్క పుస్తకం పేరు విక్రమార్జున విజయం. ఆయనే పంప మహాకవి సంస్కృత భాషలో వ్యాసుడు రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి విక్రమార్జున విజయము పేరుతో అనువదించాడు. ఈ గ్రంథాన్ని ఈ విధంగా అనువదించి తన రాజైన 2వ అరికేసరికి అంకితంగా ఇచ్చాడు. ఈ యొక్క గ్రంథంలో తన రాజైన 2వ అరికేసరిని ఈ యొక్క పంప మహాకవి ఏమని వర్ణించాడంటే తన రాజు మహాభారతంలో అర్జునుని వంటి వాడని సంబోధించాడు. ఆ విధంగా తన రాజును మహాభారతంలో అర్జునునిగా వ్యవహరించాడు. అందుకుగాను 2వ అరికేసరి మెచ్చి ఈ యొక్క పంప మహాకవికి ధర్మాపురం అనే అగ్రహారాన్ని కానుకగా ఇచ్చాడు. ఈ ధర్మాపురమే నేటి కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురి అనే ఈ యొక్క
పట్టణం. తర్వాత మనకి ఇదే కాకుండా ఈ విక్రమార్జున విజయమే కాకుండా పంప మహాకవి ఆది పురాణం అనే మరొక గ్రంథాన్ని రచించాడు. తర్వాత పంప మహాకవి తర్వాత ఇంకొక కవి కూడా ఉన్నాడు ఈ వేములవాడ చాళుక్యుల కాలంలో. ఆ కవి పేరు సోమదేవ సూరి. ఈ సోమదేవ సూరికి శాద్వాదాచల సింహ అనే బిరుదు ఉండేది. శాద్వాదాచల సింహ అనే బిరుదు ఈ సోమదేవ సూరికి ఉండేది. తర్వాత సోమదేవ సూరి యశస్తిలక అనే చెంపు కావ్యాన్ని రచించాడు. సోమదేవ సూరి యశస్తిలక అనే చెంపు కావ్యాన్ని రచించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే సోమదేవ సూరి గల బిరుదు శాద్వాదాచల సింహ అనే క్వశ్చన్ మనకు గత పరీక్షల్లో వచ్చింది. శాద్వాదాచల సింహ అనేది ఎవరికి చెందిన బిరుదు, ఎవరి బిరుదు అని అడిగారు. శాద్వాదాచల సింహ అనే బిరుదు ఎవరిదని అడిగారు. ఇది సోమదేవ సూరికి చెందిన బిరుదు. తర్వాత సోమదేవ సూరి రచించిన గ్రంథాల్లో చాలా ఉన్నాయి. మనకు యశస్తిలక అనేది చెంపు కావ్యం అనేది సోమదేవ సూరి రచించిన గ్రంథాల్లో ముఖ్యమైనది. తర్వాత వీళ్ళే కాకుండా మనకు జీనవల్లభుడు అనే మరొక ప్రముఖుడు కూడా ఈ కాలంలో ఉండేవాడు. జీనవల్లభుడు అనే మరొక ప్రముఖుడు కూడా ఈ కాలంలో ఉండేవాడు. జీనవల్లభుడు వచ్చేసి మనకు జీనవల్లభుడు పంప మహాకవి సోదరుడు. ఈయన జీన దేవాలయాలను నిర్మించడంలో అత్యంత నేర్పరి. జీనవల్లభుడు జైన దేవాలయాలను, జైన విహారాలను, జైన దేవాలయాలను నిర్మించడంలో అత్యంతమైన నిపుణత ఉన్నవాడు జీనవల్లభుడు. అదేవిధంగా మనకు జీనవల్లభుడు తర్వాత పంప మహాకవి తర్వాత సోమదేవ సూరి అనే ముఖ్యమైన యొక్క ఈ కవులు ఈ కాలంలో ఈ యొక్క జీనవల్లభుని పరంగా జీనవల్లభుడు కూడా అనేక మంది కవులను పోషించాడు. తర్వాత మనకు ఈనాటి నిర్మాణాలు తీసుకుంటే ఈయనే జీనవల్లభుడు గంగాధర, తర్వాత కురిక్యాల గంగాధర మరియు కరీంనగర్ జిల్లాలో ఉన్న గంగాధర మరియు కురిక్యాలలో జైన తీర్థంకరుల యొక్క విగ్రహాలను చెక్కించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బొమ్మలమ్మ గుట్ట పైన ఈయన జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించాడు. కరీంనగర్ జిల్లాలో ఉన్న గంగాధర పట్టణం లేదా కురిక్యాల సమీపంలో ఉన్న బొమ్మలమ్మ గుట్ట పైన ఈయన ఈ యొక్క జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించాడు. తెలుగు భాషలో మొట్టమొదటి కంద పద్యాలు ఈయన శాసనంలో ఉన్నాయి, కురిక్యాల శాసనంలో ఉన్నాయి. జీనవల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలో తెలుగు భాషలోని మొట్టమొదటి కంద పద్యాలు ఉన్నాయి. తర్వాత మనకి ఈ కాలంలో ఇంకా నిర్మాణాల విషయానికి వస్తే ఈ కాలం నాటి నిర్మాణాల్లో మనకు ప్రముఖంగా తీసుకుంటే ఈ యొక్క వేములవాడలో అనేక శైవ దేవాలయాలు నిర్మించబడ్డాయి. వేములవాడలో నిర్మించిన శైవ దేవాలయాల్లో మనకు ముఖ్యమైనవి బద్దగేశ్వర స్వామి దేవాలయము, తర్వాత నగరేశ్వర స్వామి దేవాలయము. ఈ విధంగా ఈ దేవాలయాలు మనం చెప్పుకోవచ్చు. సో ఇది వేములవాడ చాళుక్యులు. అభ్యర్థులందరూ గమనించగలరు. నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో పరీక్షలో గ్రూప్ 2లో వచ్చే ప్రశ్నలన్నీ మీరు విజయవంతంగా పూర్తి చేసి మీరు ఉద్యోగాలు పొందుతారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను.